Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ నౌ we were having a telegram channel. ఈ టెలిగ్రామ్ ఛానల్ లో ఎవ్రీ మినిట్ కూడా అవుట్ఫిట్ సజెషన్స్ అలాగే మంచి డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూనే ఉంటాయి. Through this channel you can save so much money. కాబట్టి ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. అలాగే వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో పిల్లలకి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో ఈ వీడియో అలాగే వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ జడ. జడని మనం ఇంగ్లీష్లో బ్రెయిడ్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈస్ నేను చెప్పిన మాట నువ్వు విను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో లిసన్ టు వాట్ ఐ సెడ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈస్ పంట. పొలంలో పంటలు వేస్తూ ఉంటారు కదా, అయితే పంటని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈస్ నువ్వు పల్లెటూరులో ఉంటావా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అడుగుతామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్ రోడ్డు మీదకి ఎందుకు వెళ్ళావు లేదా రోడ్ల మీదకు ఎందుకు వెళ్ళావు? పిల్లలు చెప్పకుండా వెళ్ళినప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ గో ఆన్ ద రోడ్, వై డిడ్ యూ గో ఆన్ ద రోడ్ ఆర్ వై డిడ్ యూ గో ఆన్ ద రోడ్స్ ఈ విధంగా అడుగుతాం. Now the first example is there are many vehicles moving on the road. Why did you go on the road in the first place? There are many vehicles moving on the road. Why did you go on the road in the first place? అంటే రోడ్డు మీద చాలా వెహికల్స్ అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి, నువ్వు అసలు రోడ్డు మీదకి ఎందుకు వెళ్ళావో నాకు చెప్పు అని. Why did you go on the road in the first place అంటే అసలు ఎందుకు వెళ్ళావు అని. Another example is you have no fear and that's why you went on the road without telling me. You have no fear and that's why you went on the road without telling me. అంటే నీకు అస్సలు భయం లేదు, అందుకే నువ్వు నాకు చెప్పకుండా రోడ్డు మీదకి వెళ్ళావు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ సరిగ్గా నడవకపోతే పడతావు. ఇది కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ వాక్ ప్రాపర్లీ యూ విల్ ఫాల్. ఇఫ్ యూ డోంట్ వాక్ ప్రాపర్లీ యూ విల్ ఫాల్ ఆర్ యూ విల్ ఫాల్ డౌన్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఇఫ్ యూ వాక్ వితౌట్ వేరింగ్ షూస్ ప్రాపర్లీ యూ విల్ ఫాల్ డౌన్ ఆర్ ఇఫ్ యూ వాక్ వితౌట్ వేరింగ్ షూస్ ప్రాపర్లీ యూ విల్ ఫాల్. అంటే నువ్వు చెప్పులు లేదా షూ సరిగ్గా వేసుకోకుండా నడిచినట్లయితే నువ్వు కింద పడిపోతావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ హౌ మెనీ టైమ్స్ డు ఐ హ్యావ్ టు టెల్ యూ దట్ యూ విల్ ఫాల్ డౌన్ ఇఫ్ యూ డూ దట్. How many times do I have to tell you that you will fall down if you do that? అంటే నువ్వు అలా చేసినట్లయితే పడిపోతావని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని. Now the sentence number 3 of this video is ఒక మాట ఎన్నిసార్లు చెప్పాలి లేదా ఒక్క మాట నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో how many times do I have to tell you one word or how many times do I have to tell you a single word ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఐ హ్యావ్ టు టెల్ యూ ఎవ్రీథింగ్ 100 times. ఐ హ్యావ్ టు టెల్ యూ ఎవ్రీథింగ్ 100 times. అంటే నేను నీకు ప్రతిదీ కూడా 100 సార్లు చెప్పాలి లేదా 100 సార్లు చెప్పాల్సి వస్తుంది అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్ ఇఫ్ ఐ టెల్ యూ టు డూ సంథింగ్ వన్స్ వై డోంట్ యూ డూ ఇట్. ఇఫ్ ఐ టెల్ యూ టు డూ సంథింగ్ వన్స్ వై డోంట్ యూ డూ ఇట్. అంటే నేను నీకు ఏదైనా చేయమని ఒక్కసారి చెప్తే నువ్వు ఎందుకు చేయవు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ గట్టిగా మాట్లాడు వినపడుతుంది. పిల్లలు స్లోగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో స్పీక్ లౌడ్ అండ్ ఎవ్రీ వన్ విల్ హియర్. స్పీక్ లౌడ్ ఆర్ యూ స్పీక్ లౌడ్ అండ్ ఎవ్రీ వన్ విల్ హియర్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ యూ స్పోక్ సో స్లోలీ దాట్ నో వన్ కుడ్ హియర్ యూ. యూ స్పోక్ సో స్లోలీ that or that's why no one could hear you. అంటే నువ్వు చాలా నెమ్మదిగా లేదా చాలా స్లోగా మాట్లాడావు, అందుకే నీ మాటలు ఎవరికి వినపడలేదు లేదా నీ మాటలు ఎవరు వినలేదు అని. Another example is
Next time, if you don't be afraid and speak hard, everyone will listen to you. Next time, if you don't be afraid and speak hard or speak louder, everyone will listen to you. అంటే నెక్స్ట్ టైం నువ్వు గట్టిగా మాట్లాడి లేదా నెక్స్ట్ టైం నువ్వు భయపడకుండా గట్టిగా మాట్లాడినట్లయితే నీ మాట అందరూ వింటారు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ ఈసారి ఎన్ని మార్కులు వచ్చాయి ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్ దిస్ టైమ్, హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్ దిస్ టైమ్ ఈ విధంగా చెప్తాం. Let's have some examples now. First one is, why are your marks lower this time than last time? Why are your marks lower this time than last time? అంటే నీ మార్కులు లాస్ట్ టైం కంటే లేదా ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎందుకు తగ్గాయి అని. Another example is, this time study well and get good marks. This time study well and get good marks. అంటే ఈసారి నువ్వు చాలా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకో అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ఫోన్ చూసి ఏం రాస్తున్నావు. పిల్లలు ఫోన్ చూస్తూ రాస్తున్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ రైటింగ్ వైల్ లుకింగ్ ఎట్ ద ఫోన్, వాట్ ఆర్ యూ రైటింగ్ వైల్ లుకింగ్ ఎట్ ద ఫోన్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ యూ పుట్ ద ఫోన్ aside and concentrate and study. You put the phone aside and concentrate and study. అంటే నువ్వు ఫోన్ పక్కన పెట్టి కాన్సన్ట్రేట్ చేస్తూ చదువు అని. Now the second example is, you can't read anything without putting your phone aside. You can't read anything without putting your phone aside. అంటే నువ్వు ఫోన్ పక్కన పెట్టకుండా ఏది కూడా చదవలేవు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఈ బొమ్మలన్నీ నువ్వే గీయాలి లేదా ఈ డయాగ్రామ్స్ అన్నీ నువ్వే గీయాలి ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ టు డ్రా ఆల్ దీస్ ఫిగర్స్ యువర్ సెల్ఫ్ or you have to draw all these diagrams yourself ఈ విధంగా చెప్తాం. you have to draw అంటే నువ్వే గీయాలి అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ if you practice slowly from now on you can draw very well in the exam. if you practice slowly from now on you can draw very well in the exam. అంటే నువ్వు గనక ఇప్పటి నుంచే నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే ఎగ్జామ్లో చాలా బాగా గీయగలవు అని. Another example is, it doesn't matter if it doesn't work out well, but try yourself. It doesn't matter if it doesn't work out well, but try yourself. అంటే నువ్వు మంచిగా గీసినా గీయకపోయినా పర్వాలేదు కానీ నీ అంతట నువ్వు ట్రై చెయ్యి లేదా ప్రయత్నించు అని. It doesn't matter అంటే పర్వాలేదు లేదా పట్టించుకోనక్కర్లేదు అని. If it doesn't work out well అంటే అది బాగా రాకపోయినట్లయితే లేదా నువ్వు బాగా గీయకపోయినట్లయితే అని. Now the last sentence is, రాకపోతే నేర్చుకో లేదా రాకపోతే నువ్వు నేర్చుకో ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో if you don't get it, learn it. if you don't get it, learn it ఈ విధంగా చెప్తాం. if you don't get it అంటే నీకు రాకపోయినట్లయితే లేదా నువ్వు చేయలేకపోయినట్లయితే అని. Now the first example is, if you don't understand something, there is nothing wrong with asking someone. If you don't understand something, there is nothing wrong with asking someone. అంటే నీకు ఏదైనా అర్థం కాకపోయినట్లయితే దాని గురించి వేరే వాళ్ళని అడగడం తప్పేమీ లేదు అని. Another example is, never be afraid to ask what you don't know. Never be afraid to ask what you don't know. అంటే నీకు తెలియనిది అడగడంలో నువ్వు ఎప్పుడు కూడా భయపడకు అని. నెవర్ బీ అఫ్రైడ్ అంటే నువ్వు ఎప్పుడూ భయపడొద్దు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.